హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలైనర్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అదేంటంటే వాయిస్ రికార్డింగ్ స్పెషలిస్ట్ జాబ్ రోల్ అనమాట. సో ఇది వచ్చేసి రిమోట్ పొజిషన్ అనమాట. సో మీరు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు. ఒక జాబ్ని అయితే మీ యొక్క ఫ్రీ టైంలో, మీ ఇంటి నుండి మీ యొక్క ఫ్రీ టైంలో మీరు వర్క్ చేసుకునే అవకాశం అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అంది 10 మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇంక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కంపెనీ వచ్చేసి ఎలైనర్ అనమాట. సో వాయిస్ రికార్డింగ్ స్పెషలిస్ట్ జాబ్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వన్స్ మీరు యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ ఎలా ఉంటుందంటే డాలర్స్లో అయితే పే చేయడం జరుగుతుంది అనమాట. అంటే సో వన్స్ మీరు యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ ఎలా ఉంటుందంటే అప్ టు $40 to $120 వరకు పర్ అవర్కి పే చేయడం జరుగుతుంది అనమాట. రిమోట్ పొజిషన్ అనమాట. ఫ్రీలాన్సర్గా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఆడియో రికార్డ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళు కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఏం మాట్లాడాలని చెప్పేసి ఆ యొక్క కంటెంట్ని మీ యొక్క వాయిస్ ద్వారా దాన్ని చదివి రికార్డ్ చేస్తే సరిపోతుంది అనమాట. అది వచ్చేసి మీరు చేసిన వర్క్ అనమాట. సో ఏఐకి ట్రైనింగ్ ఇచ్చే జాబ్ అనమాట. ఇది వచ్చేసి మీరు వాయిస్ రికార్డింగ్ చేసి పంపిస్తే వాళ్ళు యొక్క ఏఐకి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అబౌట్ ద రోల్ చూసుకుంటే వాట్ ఇఫ్ యూ వాయిస్ కుడ్ డైరెక్ట్లీ షేప్ హౌ ఏఐ స్పీక్స్ విత్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ది వరల్డ్ అనమాట. వీఆర్ లుకింగ్ ఫర్ వాయిస్ రికార్డింగ్ స్పెషలిస్ట్ టు రికార్డ్ న్యాచురల్ స్పీచ్ శాంపుల్స్ దట్ హెల్ప్ ట్రైన్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఏఐ స్పీచ్ సిస్టమ్స్ అనమాట. సో ఈ యొక్క ఏఐస్కి సిస్టమ్స్కి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం కోసం ఈ యొక్క వాయిస్ రికార్డింగ్స్ అయితే యూస్ఫుల్ అయితే అవుతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మేకింగ్ దిమ్ సౌండ్ మోర్ హ్యూమన్ అండ్ అలాగే మోర్ న్యాచురల్ అండ్ అలాగే మోర్ యాక్యురేట్ అనమాట. సో న్యాచురల్గా అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ఏ ఫుల్ టైం రిమోట్ అనమాట. ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ చేసుకోవచ్చు. సో కాంట్రాక్ట్ రోల్ ఓపెన్ టు ఎనీవన్ విత్ ఏ క్లియర్ స్పీకింగ్ వాయిస్ అండ్ అలాగే యాక్సెస్ టు రీజనబుల్ అండ్ అలాగే క్వైట్ స్పేస్, నో వాయిస్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఆడియో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ అలాగే ఏ నాలెడ్జ్ రిక్వైర్డ్ అనమాట. జస్ట్ అవర్ వాయిస్ అండ్ అలాగే విల్లింగ్నెస్ టు షో అప్ అనమాట. సో ఆర్గనైజేషన్ వచ్చేసి ఎలైనర్ అనమాట. టైపింగ్ వచ్చేసి అవర్లీ కాంట్రాక్ట్ అనమాట. సో లొకేషన్ వచ్చేసి రిమోట్ అనమాట. కమిట్మెంట్ వచ్చేసి పర్ వీక్కి మీరు 10 to 40 అవర్స్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే పర్ డేకి మీరు అప్ టు 2 to 3 అవర్స్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ యూ విల్ డూ చూసుకుంటే రికార్డ్ క్లియర్ న్యాచురల్ వాయిస్ శాంపుల్స్ ఫాలోయింగ్. సో ప్రొవైడ్ స్క్రిప్ట్స్ అండ్ అలాగే కన్వర్జేషన్ ప్రాంప్ట్స్ అనమాట. వాళ్ళు వచ్చేసి మీకు స్క్రిప్ట్స్ కానీ లేదంటే ప్రాంప్ట్స్ కానీ ప్రొవైడ్ చేస్తారనమాట. దాన్ని వచ్చేసి మీరు వచ్చేసి మీ యొక్క వాయిస్ అంటే మీరు చదవాల్సి ఉంటుంది అనమాట. చదివి దాన్ని రికార్డ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేరీ యువర్ టోన్ అండ్ అలాగే ఫేసింగ్ డెలివరీ స్టైల్ యాజ్ డైరెక్టెడ్ టు క్యాప్చర్ ఏ రేంజ్ ఆఫ్ స్పీచ్ ప్యాటర్న్స్ అనమాట. ఎన్ష్యూర్ రికార్డింగ్స్ ఆర్ క్లీన్ అండ్ అలాగే ఫ్రీ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనమాట. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండకూడదు అనమాట. నీట్గా ఉండాల్సి ఉంటుంది. కంప్లీట్ మెటాడేటా ఫామ్ డిస్క్రైబింగ్ ఈచ్ రికార్డింగ్ సెషన్స్ అనమాట. పార్టిసిపేట్ ఇన్ బోత్ స్క్రిప్టెడ్ రీడింగ్ సెషన్స్ అండ్ అలాగే న్యాచురల్ కన్వర్జేషన్ రికార్డింగ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ అలాగే సో అసింక్రోనస్లీ ఫుల్లీ ఆన్ యువర్ ఓన్ స్కెడ్యూల్ అనమాట. మీ యొక్క ఓన్ టైంలో మీ యొక్క ఫ్రీ టైంలో మీరు వర్క్ చేసుకునే అవకాశం అనమాట. సో హూ యువర్ చూసుకుంటే క్లియర్ న్యాచురల్ స్పీకింగ్ వాయిస్ అనమాట. సో నీట్గా మాట్లాడాలి. సో నీట్గా రికార్డ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎటువంటి నాయిస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమీ ఉండకూడదు. నో ప్రొఫెషనల్ ట్రైనింగ్ రిక్వైర్డ్ అనమాట. సో మనం న్యాచురల్గా మాట్లాడితే సరిపోతుంది. ఇలా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చూడండి, అలా న్యాచురల్గా మీరు రికార్డ్ చేస్తే సరిపోతుంది అనమాట. అదంతా చదివి. నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ టు ఏ క్వైట్ రికార్డింగ్ ఎన్విరాన్మెంట్ అట్ హోమ్ ఆర్ ఎల్స్వేర్ అనమాట. సో మీరు వచ్చేసి మీ యొక్క ఈ ఇంట్లో క్వైట్ స్పేస్లో మీరు రికార్డ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ ఫోన్ విత్ ఏ డీసెంట్ మైక్రోఫోన్ ఆర్ ఎనీ బేసిక్ రికార్డింగ్ సెటప్ ఉంటే సరిపోతుంది అనమాట. సో కంఫర్టబుల్ రీడింగ్ అండ్ అలాగే అలౌడ్ బీయింగ్ రికార్డెడ్ అనమాట. సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ అలాగే రిలయబుల్ వెన్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ. సో నో వాయిస్ యాక్టింగ్, ఆడియో ప్రొడక్షన్ ఆర్ ఏఐ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అనమాట. సో నైస్ టు హ్యావ్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఇన్ పాడ్కాస్టింగ్, బ్రాడ్కాస్టింగ్, టీచింగ్, కస్టమర్ సర్వీస్, ఎనీ రోల్ దట్ ఇన్వాల్వ్స్ రెగ్యులర్ స్పీకింగ్ అనమాట. సో యాక్సెస్ టు డెడికేటెడ్ మైక్రోఫోన్, ఆడియో రికార్డింగ్ ఎక్విప్మెంట్ అనమాట. మీ దగ్గర ఫోన్ అంటే సరిపోతుంది అనమాట. హ్యాపీగా రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. హ్యాపీగా మాట్లాడుతూ ఫ్యామిలిటీ విత్ బేసిక్ ఆడియో రికార్డింగ్ యాప్స్ ఆర్ టూల్స్ అనమాట. సో మనము ఆడియో రికార్డింగ్ యాప్స్ ఉంటాయి చూడండి మొబైల్లో. సో వాటిని యూస్ చేసే క్యాపబిలిటీ ఉంటే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిస్టింక్టివ్ యాక్సెంట్ అండ్ అలాగే రీజనల్ డైలెక్ట్ అండ్ అలాగే సో బిలింగ్వల్ స్పీచ్ ప్యాటర్న్ అయితే ఉంటే సరిపోతుంది అనమాట. వై జాయిన్ అది చూసుకుంటే వర్క్ ఆన్ కటింగ్ ఎడ్జ్ ఆర్ ఏఐ, సో ఏఐ ప్రాజెక్ట్స్, సో అలాంగ్ సైడ్ లీడింగ్ రీసెర్చ్ ల్యాబ్స్ అనమాట. ఫుల్లీ రిమోట్ అండ్ అలాగే ఫ్లెక్సిబుల్ రికార్డ్ వేర్ ఇట్స్ సూట్ యూ అనమాట. సో ఫ్రీలాన్స్ ఆటోనమీ అండ్ అలాగే విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ మీనింగ్ఫుల్ టాస్క్ బేస్డ్ వర్క్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రిబ్యూట్ టు ఏఐ డెవలప్మెంట్ దట్ షేప్స్ హౌ టెక్నాలజీ కమ్యూనికేట్ విత్ ద
వరల్డ్ అనమాట. సో పొటెన్షియల్లీ ఫర్ ఆన్గోయింగ్ వర్క్ అండ్ అలాగే కాంటాక్ట్ ఎక్స్టెన్షన్ యాజ్ న్యూ ప్రాజెక్ట్స్ లాంచ్ అనమాట. సో ఇదనమాట నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్కి ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు 12th కానీ డిప్లొమా కానీ ఎనీ డిగ్రీ ఎనీ పీజీ వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు వచ్చేసి నీట్గా వాయిస్ రికార్డింగ్ అంటే నీట్గా మాట్లాడి సో రికార్డ్ చేసే క్యాపబిలిటీ ఉంటే ప్రతి ఒక్కరు కూడా సో మీకు క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. సో స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఒక నోటిఫికేషన్కి. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మీకు అప్ టు 42 మీకు అంటే స్క్రిప్ట్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ యొక్క స్క్రిప్ట్స్ని మీరు చదివి రికార్డ్ అయితే చేస్తే సరిపోతుంది అనమాట. సో ఒక్కొక్క టాపిక్కి మీకు 40 మీకు పర్ అవర్కి వాళ్ళు $40 వరకు పే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో హ్యాపీగా మీరు మీ యొక్క ఫ్రీ టైంలో మీరు ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ క్లిక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు AJSJobsinfo.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సో అక్కడ కూడా లాస్ట్లో అప్లై లింక్ క్లిక్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు లాస్ట్లో మీకు అప్లై నవ్ అనేది చూడండి. సో జస్ట్ దాని మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ కంపెనీ వరకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారనమాట నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ కోసం. ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.